నమస్కారం. నా మిత్రులకు సన్నిహితులకు ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇది మీకు గుర్తుండి ఉంటుంది. మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు నేను చిన్న వీడియో చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కొంచెం పరిచయస్తులైన ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి ముగ్గురు లీడర్లు కూడా, మూడు పార్టీల నాయకులు కూడా నాతో అత్యంత సన్నిహితమైనటువంటి మనుషులు. మీ అందరికి తెలుసా, చూసాం మనం రకరకాలుగా ఎవరెవరు ఎలా వేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ దగ్గర ప్రతి వాళ్ళు 30-40 మంది ప్రిడిక్ట్ చేయటం ఏంటండి? ప్రిడిక్ట్ చేయగలిగింది ఓన్లీ ఓటర్ మాత్రమే. ఈ నిజాన్ని చాలామంది తెలుసుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి బయట పడతాడు ఓటర్, ఒక్కోసారి బయట పడ్డండి ఓటర్. దాన్ని మనం నిశ్శబ్ద విప్లవం అంటాం. అప్పుడు 2019లో వచ్చింది అదే, ఇప్పుడు వచ్చింది అదేనండి. కాబట్టి రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక ఏంటంటే, మనం వాళ్ళు కోరుకున్నట్టుగా కనుక ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు ప్రజలు తీసుకొస్తారు అని. చంద్రబాబు నాయుడు గారితో రామారావు గారి అల్లుడుగానే కాకుండా వారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నన్ను ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా చేశారు ఆయన. మీ అందరికి తెలుసు, నేను పనిచేశాను కూడా కొన్నాళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్లో వారు ఇదవగానే నేను రాజీనామా చేసి తప్పుకున్నాను. ఆ విషయం మీకు ఒకసారి చెప్పే కూడా కంటిన్యూ అవ్వమని రాజశేఖర రెడ్డి గారు అడిగినా కూడా కంటిన్యూ అవ్వలేదు అని మీ అందరికి తెలియజేశారు. అయితే ఏంటంటే, ఒక పోరాట శక్తి అనేది వయసుకు సంబంధం లేదు అని చంద్రబాబు గారు నిరూపించుకున్నాడు. 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఆయన. వారు అసలు ఎలా తిరిగాడో మనం చూసాము. ఎన్ని ఊళ్ళు తిరిగారు, ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏంటి నాకు తెలియకుండా ఒక్కో రోజున అది చూస్తున్నప్పుడు భయం వేసేది. ఈయన ఆరోగ్యం ఏమైపోతుందో ఈ వయసులో, ఎవరినన్నా పార్టీ వాళ్ళను లొకేషన్ ఎవరినన్నా పంపొచ్చు కదా, పాపం ఈయన ఎందుకు ఇలా తిరుగుతున్నారు అనేటువంటి భయం కూడా వేసేదాడు. బట్ ఆయన భయపడలేదు. అదరడు బెదరడు లాగా అలాగే ముందుకు వెళ్ళాడు. ఆ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మీకు తెలుసు, బాధాకరమైనటువంటిది అది, రాజమండ్రి విషయం. అయినా దాన్ని కూడా ఒక విషం మింగేసినట్టు మింగేసుకుని అలా పోరాటం తీసుకొచ్చి ఇవాళ 135 స్థానాలు గెలవటం అంటే మాటలు కాదండి. అంత హయ్యెస్ట్ అంటే ప్రజల్ని ఒప్పించాలి, ప్రజల్ని మెప్పించాలి. అలా ఈయన మళ్ళీ వస్తారా లేదా అనేటువంటి $100, $1000 క్వశ్చన్లో నుంచి ఆయన అద్భుతంగా మళ్ళీ ఆవిష్కరిస్తున్నాడు, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు అనేటువంటి నిజాన్ని నిన్న ప్రజలు తెలియజేశారు. కాబట్టి చంద్రబాబు గారు పోరాటానికి వయసుకి సంబంధం లేదని నిరూపించిన మీకు వందనం, అభివందనం. నెక్స్ట్ పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ విషయం వెనక్కి వస్తానండి. చిన్నాడు కాబట్టి ముగ్గురులో నన్ను ఎంతో ప్రేమగా ఎప్పుడు కనపడినా అన్నయ్య అని ఆ ఫంక్షన్లో నేను ఎక్కడున్నా సరే వెతుక్కుండా దగ్గరికి వచ్చి మాట్లాడించేటువంటి నా సోదరి పురంధరేశ్వరి. తను ఏమవుతుంది అనేటువంటి ఉత్సాహం, ఉత్కంఠ, ఉద్వేగం ఇవన్నీ. ఎందుకంటే చెల్లెలు గెలవాలి మాకు కోరికండి. నందమూరి బాలకృష్ణ గారు అక్కడ గెలుస్తారని మనం తెలుసండి ముందే. ఎందుకంటే అక్కడ ఆయనకి ఓటమి ఉండదు అని ముందు నుంచే నా మనసు చెప్తా ఉందండి. మెజార్టీ కూడా పెరుగుతుంది ఈసారి వారికి అనుకున్నాను, పెరిగేసింది. నందమూరి బాలకృష్ణ కూడా నేను విజయోత్సవ అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు పురంధరేశ్వరి మరి ఆవిడ పాత్ర ఎంతో ఈ మూడు పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో మనకు తెలుసు.
ఆవిడ పాత్ర కూడా ఉండి ఉంటుంది. లేకపోతే ఇది ఇలా కలిసి ఈ ముగ్గురు ఇలా ఎలక్షన్లోకి రారండి. కాబట్టి చిన్నమ్మ, రాజమహేంద్రవరం, నన్నయ్య భట్టు, ఆదికవి, ఆ ప్రాంతంలో ఇప్పుడు నువ్వు పార్లమెంటు సభ్యురాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నావంటే తెలుగుకి మరొకసారి వెలుగు తీసుకొచ్చే ప్రక్రియలో నీ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటాను. ఇక అసలు పవన్ కళ్యాణ్ విచిత్రం ఏంటంటే, పవన్కి మేము సినిమా రాయలేదు. మేమిద్దరం కూడా ఒకే ఒకసారి సభలో కూడా ఒక్కసారి కలిసేవాడు. తను అలా సిగ్గుపడితే అలా నవ్వుతూ ఉంటాడు. అది కొంచెం తగ్గించాడండి. ఈ ఎలక్షన్లో చాలా భావోద్వేగంతో ఉన్నాడు అని నాకు అర్థమైందండి. బట్ విశ్వాసంతో ఉన్నాడండి. మీరు ఏ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసినా నేను సాధిస్తున్నాను అని. ఎందుకంటే 2019 ఎలక్షన్లో 175 ఏమో అన్నీ మొత్తం ఆల్మోస్ట్ నిలబడగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి తను 2014లో సమర్థించి 2019లో అన్నీ నిలబడి ఇప్పుడు కూటమి కావాలి అని కోరుకున్నవాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ గనక ఎంత పట్టుదలతో తెలుగుదేశాన్ని, బీజేపీని తను ముగ్గురు కలిపి దానిలో మళ్ళీ ఏం చేశాడండి, తను త్యాగం చేశాడండి. 21 సీట్లు మాత్రం నాకు చాలు అని తీసుకున్నాడు. కేడర్ను ఒప్పించడం మాటలు కాదండి. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఎంత అద్భుతంగా, ఎంత ఎమోషనల్గా, ఎంత రైజింగ్గా ఉంటారో మాకు తెలుసండి. అతను చూస్తున్నప్పుడు వాళ్ళ అరుపులు వింటుంటే కంఠనాళాలు తెగిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి పవన్. అతను తన పార్టీని ఒప్పించి, బీజేపీ వారిని ఒప్పించి, చంద్రబాబు గారిని ఒప్పించి, ముగ్గురిని కలిపి ఇప్పుడు తెలుగు ప్రజల్ని మెప్పించినటువంటి బాధ్యతలో ప్రథమ తాంబూలం పవన్ కళ్యాణ్ గారికే వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఆయన కనుక ఇది సంకల్పించకపోతే మనం చెప్పలేమండి. ముగ్గురు వేరువేరుగా మళ్ళీ బీజేపీ వారు కలిసి నిలబడి, చంద్రబాబు గారు నిలబడి, వైఎస్ఆర్ పార్టీ వేరేగా నిలబడి, మొత్తం వీటిల్లో ఏమైంది అనేది అర్థం కాకుండా అయోమయంలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ పరిస్థితి రానివ్వకుండా మరి ఆయన ఏమీ తురుపు మొక్కలు వేశారో మనకు తెలియదు. ఎందుకంటే ఆ మొక్కే కార్డు తిప్పటానికి ఏదవుతుందండి. తురుపు మొక్క వస్తే తిప్పేస్తాం. గెలిచిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆయన మాట్లాడారు, విద్యా వినయ సంపదం అంటారు. ఆయన విద్య వినయ సంపదం. ఈ విద్య ఏంటంటే ప్రజలతో మమేకమై జీవించవలసినటువంటి ఒక విద్య. ఆ విద్యలో గెలవగానే రెచ్చిపోయి ఆకాశం అంత ఎత్తెగిరి గంతులేయటం ఇది కాదు కావలసింది. మనం ఏం మాటలు చెప్పాము, మనం ఏం వాగ్దానాలు చేశాము, అవన్నీ వాళ్ళకి ఎలా నెరవేర్చాలి, మనం చెప్పినవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేటువంటి ఆలోచనాత్మకంగా ఆయన ఉపన్యాసం జరిగింది. గెలిచిన తర్వాత చూసి ఉంటారు మీరు. చాలా ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. అదే క్యారెక్టర్ అంటారండి దాన్ని. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చంద్రబాబు గారు, మా పురంధేశ్వరి, చిన్నమ్మ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి సాధించారు. వారికి నేను శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ వీడియో చేశాను. ఈ శుభాకాంక్షలతో పాటు చక్కగా 5 సంవత్సరాల పాటు ప్రజల కళ్ళల్లో నీళ్లు చూడకుండా ప్రజల కళ్ళల్లో వెలుగు చూసేటువంటి పరిపాలన ఉండాలని వారు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.